గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు. బాలు గారిని చాలా హీరోలు వద్దనేవారు. ఎందుకు? ఎందుకంటే దానికి 2-3 ఇది కారణం కూడా ఉంది. ఆయన ఏంటయ్యా అని ఒక రోజు అయితే బాలు గారిని అతను మిమిక్రీ సింగర్ అయ్యా అంటే, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలా మాట్లాడతాడు. ఎవరు మన రెడ్డి ఉన్నాడు, శివారెడ్డి, ఆయన అందరిలాగా మాట్లాడుతూ మిమిక్రీ చేస్తాడు కదా. అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అల్లు రామలింగయ్య గారికి పాడతాడు, రాజబాబు గారికి పాడతాడు, రాలింగ గారిలా పాడమంటే పాడతాడు. అలా కాదు, మన ఘంటసాల గారిలాగా ఒక ఒరిజినల్ వాయిస్ ఉండేవాళ్ళు పాడాలి మనకి అని బాలు గారిని వద్దనేవారు. నేను ఓపెన్గా చెప్పిన ఎవరెవరు వద్దన్నారు కూడా. శోభన్ బాబు గారు కూడా వద్దనేవారు. అంటే ట్రై చేయమని వేరే ఎవరిని చేయమనేవారు. అప్పుడు ఎవరు లేరు, ఘంటసాల గారు లేరు, అప్పటికే ఆయనకి ఏజ్ ఇదే థ్రోట్ ప్రాబ్లం వచ్చింది. రామకృష్ణ గారితో పాడించారు. తర్వాత కృష్ణరాజు గారు వారు కూడా బాలు వద్దయ్యా మనకి, జేసుదాస్ని ట్రై చేయి. జేసుదాస్ మలయాళంలో బిజీ, అతను అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ ప్రోగ్రామ్స్ వెళ్ళిపోతాడు సంవత్సరానికి. అక్కడి నుంచి వచ్చి నెలకి 1 వారం వస్తాడు, బాంబేలో ల్యాండ్ అవుతారు. ఈ ట్రాక్స్ అన్నీ తీసుకొని బాంబేలో కూర్చుంటే ఒక 20-30 పాటలు, హిందీ మలయాళం పాటలు. అక్కడ ఆయనే సింగర్, ఆయన తప్పితే ఇంకో సింగర్ లేడు అక్కడ ఆయన ఫోటో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఏ కొట్టుకు వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా జేసుదాస్ ఫోటో ఉంటారు. దేవుడు ఆయన అక్కడ. పైగా అయ్యప్ప స్వామి హరిహరాసనం అవన్నీ ఉన్నాయి కదా, దేవుళ్ళలాగా అతను. ఆయన వెళ్ళి అప్పుడు మా సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్, అప్పుడు రమేష్ నాయుడు గారు, వాళ్ళందరికీ నేనే కదా వాయించామండి. సార్ మీరు హీరో గారు వద్దన్నారు, వీళ్ళకి బాలు గారే పాడాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ బాలువే. ఎందుకంటే నేర్పించిన ఒక విధంగా ఉంటే ఆయన పాడిన తర్వాత పాట మారిపోతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్న గొప్పదనం వాళ్ళకి. ఆయన ఒక సత్యం గారు దగ్గరే సత్యం గారు మొత్తం ఎలా పాడాలో పాడించుకునేవాడు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి కొంచెం వదిలేసేవారు. విజయభాస్కర్ గారు కానీ, మా అంకుల్ రమేష్ నాయుడు గారు కూడా కొన్ని పాటలు పాడిన తర్వాత బాబు నాయనా బాలు ఇక్కడ వాకీ టాకీ అంటారండి, కంట్రోలింగ్ రూమ్లో ఉంటుంది, వాళ్ళ వాయిస్ ఉండదు. మాస్టర్ గారు చెప్పండి మాస్టర్ గారు అంటే, బాలు కనబడట్లేదే పాటల్లో అనేవారు. అంటే వాడు సొంతంగా ఇంప్రూవైజ్ చేయలేదు, నేను నేర్పించిందే నువ్వు పాడుతున్నావు, బాలు కనబడట్లేదు మరి అనేవండి. మాస్టర్ గారు ఇప్పుడు వినండి, ఇప్పుడు బాలు కనిపిస్తారు అంతే. వాడు సంగతి లేసి అదేసి ఇదేసి. ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారిని ఎలాగా అసలు కళ్ళు మూసుకుంటే నాగేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది. అలాగా బాలు గారు అని వద్దనేవారండి. తర్వాత అప్పుడు రామకృష్ణ చాలా బిజీగా ఉండేవారు, ఆయన ఎక్కువ పాడారు. సుశీల గారి ఏదో వరస అవుతుంది, పిన్ని అవుతుంది, పిన్ని అని అవుతుంది. సుశీల గారి పిన్ని అంటే కొడుకు వరస, వాళ్ళ సిస్టర్ సన్ రామకృష్ణ గారు. ఆయన చాలా పాటలు, అప్పుడు ఆయన సూపర్ స్టార్గా ఉండేవాడు. రామకృష్ణ తర్వాత బాలు అనమాట, సెకండ్ గ్రేడ్లో ఉండేవాడు అనమాట. తర్వాత ఆయన కొంచెం సరిగ్గా ఒక బాలు లాగా ఇంట్రెస్ట్ పెట్టలే, కొంచెం రిలాక్స్డ్ అయిపోవటం, కచేరీలకు వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉండటం. అప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చేరి తీసుకొచ్చి బాలుని ఇరికిచ్చేసారనమాట. అప్పుడు ఆయన టాలెంట్ ఇంకేముంది, ఆయన టాలెంట్తో బాలు గారు ఆయన టాలెంట్తో ఆయన వెళ్ళిపోయాడు, శిఖరానికి వెళ్ళిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. సో శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీడు మన మోహన్ బాబు గారు, ఆయన కూడా బాలు అంటే వచ్చి వద్దు అన్నాడు. జేసుదాస్ గారిని ట్రై చేయండి. దారి చూపిన దేవత అది బాలు పాడాల్సింది. ఫోన్ చేసి, రే వాసు బాలుకి చెప్పేమను, మంచి పాట ఇది, కానడ రాగంలో చేసాం, బాలుకి చెప్పేమను. ఆ విఠలని ఉంటాడు అక్కడ అసిస్టెంట్, అప్పుడు ఉండేవాడు. బాలు గారికి ముందే పోయాడు. విఠల్కి ఫోన్ చేసి చెప్పి అంటుంటే ఒక ఆయన వచ్చేసి వాళ్ళ బ్రదర్ మోహన్ ఎవడో ఉండేవాడు, మోహన్ బాబు బ్రదర్, మర్చిపోయిన పేరు. ఆయన వచ్చి సత్యం గారు గురువు గారు అంటే, ఏంటయ్యా బాలు గారు వద్దండి, ఒకసారి అన్నయ్యని అడిగి మీరు చెప్పండి అని. అన్నయ్యని అడగటం ఏంటి బాబు, నేను సింగర్ని పెడుతుంటే, లేదు అన్నయ్య గారికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే, సత్యం గారు మీరు జేసుదాస్ని ట్రై చేయండి, మనం వెయిట్ చేద్దాం కావాలంటే ఆయన డేట్ కోసం అని. దారి చూపిన దేవత బాలు గారు పాడాల్సింది జేసుదాస్తో పాడించారు మోహన్ బాబు గారు. తర్వాత మోహన్ బాబు గారికి
శోభనాను రాఘవేంద్ర అన్నయ్య సినిమాలో చాలా పాటలు నగుమోము నగుమోము కనరా, అది ఆ పాటలన్నీ మోహన్ బాబు గారికి జస్దాస్ గారే పాడారు. బట్ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేవారు. మోహన్ బాబు గారు బాలు గారు బాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవారు, అంతా ఉండేది. బట్ పాట అని వచ్చినప్పుడు ఆయనతో పాడించుకునేవారు. ఇప్పుడు బాలు గారితో ఈవెంట్స్ చేసిన దాంట్లో ఫస్ట్ మీరే 500+ ఈవెంట్స్ చేసినట్టున్నారు కదా, ఆ బాండ్ ఏంటి? అది అలా ఎన్నే చేయటం కాదు, ఆయనకి నేను వాయించాను. ఆయన మా బాస్, అలా అనుకోవాలి, మా బావ మా బాస్ వాడు, ఆప్త మిత్రుడు. మిత్రుడు అంతే. 1 గ్లాస్, ఓకే, ఇంకా ఎన్నో చెప్పాలి, అవన్నీ సెన్సార్. అవన్నీ వద్దు, అమ్మగారు ఉన్నారు. భయం లేదు, లేదా భయం లేదు, అమ్మగారు భయం లేదు, కానీ సెన్సార్ కట్ అవన్నీ. ఓకే, 1 గ్లాస్ అంటే 1 ప్లేట్. 1 ప్లేట్. ఓకే, సో మోర్ దాన్ దట్, ఇంకా అక్కడ ఆప్తమిత్రుడు కావచ్చు, మెంటార్ కావచ్చు, గురువు గారు, బావ గారు, అన్ని ఇంకా నా ప్రాణం, నా ప్రాణం అంతే. ఆయనకి నేను ప్రాణం, నాకు ఆయన ప్రాణం. 500 ఈవెంట్లకు మీరు గిటారిస్ట్గా చేయడం అనేది ఎలా ఉండేది? యాక్చువల్లీ ఆ కోఆర్డినేషన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కావాలని మీరు వెంట ఉండడం అనేది. నేను యాక్చువల్గా అది చెప్తే గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుందో ఏంటో నాకు తెలీదు. బాలు గారు ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మా యూఎస్ వెళ్తాం. అలా 12 సార్లు నేను వెళ్ళాను. తర్వాత నాకు కుదరలే. అదే దీనివల్ల మీరు అడిగిన పాయింట్, మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. నేను రౌడీ అల్లుడు దానికి అందులో పాట నేను ఒకటి చేశాను, అది వేరే విషయం. రాఘవేంద్ర గారు, అది చెప్తాను మీకు, వస్తాను. నాకు ఒక అరవింద్ గారు కౌరు పెట్టారు. ఎందుకంటే గ్యాంగ్ లీడర్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయమని అడిగారు, విజయబాబుని అడిగారు. అప్పుడు అడిగితే నేను చెప్పాను, లేదండి నేను హాయిగా బిజీగా వాయించుకుంటున్నానండి, ఇది పైగా చిరంజీవి గారి సినిమా అంటే మ్యూజిక్ చాలా ముఖ్యం, ఫైట్స్ ముఖ్యం, కాస్ట్యూమ్స్ ముఖ్యం, మ్యూజిక్ దానికి ముందు పిక్చర్ కొంచెం డిసప్పాయింట్ అయింది, అంత పెద్ద హిట్ అవ్వలేదు చిరంజీవి గారితో. ఆ టైం నెక్స్ట్ పిక్చర్ నన్ను వాసు గారు అంటే నో, మీరు అసలు చిరంజీవి గారితో మాట్లాడారు మీరు అంటే, చిరంజీవి గారు నన్ను అడిగేవారు. ఆయనకి గ్యాంగ్ లీడర్ అప్పుడు ఒకసారి వాసురావు గారు ఎప్పుడు మన ఇద్దరు ఎప్పుడు మీతో నేను ఎప్పుడు చేస్తున్నాను అనేవారు. ఆయన సంస్కారం చూడండి. వాసురావు గారు మీతో ఎప్పుడు నేను పనిచేస్తున్నాను అనేవారు. సార్ ఏంటి సార్ బలేవారు మీరు, నేను అడగాలి సార్, చిరంజీవి గారు మీతో నేను ఎప్పుడు చేస్తాను, నాకు ఎప్పుడు సార్ ప్రాప్తం మీ సినిమా, నేను అడగాలి సార్ బలేవారు అని ఇలా భుజంతో వెళ్ళిపోయేవారు ఆయన. సార్ జెమ్ ఆఫ్ మ్యాన్ చిరంజీవి గారు. ఆయనలో నటన లేదు, నిజమైన. అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారండి. వాళ్ళ వీడియోస్ ఇప్పుడు వచ్చిందిగా హ్యాపీగా సోషల్ మీడియాస్లో చూస్తుంటే, ఏదో సినిమా బాగా ఆడితే వాళ్ళని పిలిచేయని సత్కారం చేయటం, ఇది కూడా సినిమా మనకి సంబంధించింది. ఇది 100 ఏళ్ల దీంట్లో ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్నో సంవత్సరమో, 100 ఏళ్ళు అయిందంటే ఇప్పుడు 90వ సంవత్సరం, 100వ సంవత్సరం. ఇది మన ఫంక్షన్, మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ 100 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇది 99వ సంవత్సరం అయి ఉండొచ్చు, ఏదో ఇప్పటికి కూడా ఎలా ఉన్నారు చూడండి చిరంజీవి గారు. ఒక సినిమా వాళ్ళు మొన్న ఏదో కోర్ట్ అని ఒక సినిమా రిలీజ్ అవుతే, పైగా ఏదో పెద్ద హీరోలు ఏదో ఇలాంటి అయితే పర్వాలేదు, ఆయన పిల్లలు, ఆయన బంధువులు యాక్ట్ ఆయన మేనల్లుల్లో, ఆయన తమ్ముళ్ళలో, ఆయన కొడుకు యాక్ట్ చేస్తే చేయొచ్చు. ఎవరో కొత్త కుర్రోడు కూడా యాక్ట్ చేశాడు, కొత్త ఆయన డైరెక్ట్ చేశారు, ఏదో చేసి అంత సినిమాకి ఆయన పిలిచి వాళ్ళందరినీ సత్కరించి చేయటం ఎవరు చేయరమ్మా. అది మన తెలుగు వాళ్ళకే వెళ్ళింది, అందులో చిరంజీవి గారికే చెల్లింది.